శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు దుర్గమ్మ తన బిడ్డల కోసం తీసుకొచ్చిన సందేశం ఏంటో చూద్దామా? తల్లి, నీ మనసులో ఉన్నటువంటి వ్యక్తికి నీ మీద నిజంగా ప్రేమ ఉందా లేదా వెంటనే తెలుసుకో తల్లి. ప్రతి ఒక్కటి కూడా బట్టబయలు చేయబోతున్నా, పాలకు పాలు నీళ్లకు నీళ్లు వేరు చేసి చెప్పబోతున్నా. అసలు ఆ వ్యక్తికి నీ మీద ప్రేమ ఉందా లేదా? అయితే నాతో మంచిగానే ఉంటున్నారమ్మా అని నువ్వు అనుకుంటే మరి ఆ ప్రేమ వెనుక దాగున్నదేంటి? మోసమా, కపటమా, కుళ్ళ, కుట్రలా, లేకపోతే నిన్ను ఏదో చెయ్యాలనా, మోసం చెయ్యాలనా? ఇవన్నీ కాదు. మంచి మనసు, మంచి ప్రేమ ఉందా? ఏముంది? తెలుసుకోవాలనుందా? ఇది నీ గురించి, నీ వ్యక్తి గురించి, నీ బతుకు గురించి, నీ భవిష్యత్తు గురించి నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే తల్లి. అది ఏ బంధమైనా కావచ్చు. ఒక బంధాన్ని మనసులో అనుకొని ఖచ్చితంగా చూడు, ఆ వ్యక్తికి నీ మీద ఉన్నది నిజమైన ప్రేమ కాదా? ఈ రెండు కూడా కుండ బద్దలు కొట్టినట్టు బట్ట బయలు చేస్తాను అంటూ దుర్గమ్మ చాలా లోతైన పదునైన హెచ్చరికతో మన ముందుకు వచ్చారండి. ఈరోజు అమ్మ మాటలు వెనుకున్న అర్థం పరమార్థం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. అయితే ఎంత నమ్మకమైన గురువు గారండి. శ్రీ సాయి దుర్గా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారు గురూజీ నరసింహరాజు గారు, #1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 9063099505. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఫోన్ ద్వారా వివరిస్తే చాలు, పూజల ద్వారానే ఆ కష్టాల నుంచి మిమ్మల్ని బయటపడవేస్తారు అతి తక్కువ సమయంలో. ఎలాంటి పర్సనల్ ప్రాబ్లమ్స్కైనా కాంటాక్ట్ అవ్వచ్చు. కొన్ని ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే, ఎవరికి చెప్పుకోలేక, మనసులో పెట్టుకోలేక అల్లాడిపోతూ, దిగమింగుకుంటూ, నలిగిపోతూ నరకం అనిపిస్తుంటారు. ఇంట్లో వాళ్ళకి చెప్పలేని ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి. వాటిని చెప్పలేరు. మనసులో కొన్నంత బాధ ఉంటుంది. వాళ్ళతో నవ్వుతూ మాట్లాడాలి. లోపల ఆ బాధ దిగమింగలేక ఏడుస్తూ ఉంటారు. ఇలా నటించటం కన్నా చావే నయం అనిపిస్తూ ఉంటుంది. కన్నవారికి, కట్టుకున్న వారికి, కడుపున పుట్టిన బిడ్డలకి, తోబుట్టవులకి, క్లోజ్ ఫ్రెండ్స్కి కూడా చెప్పుకోలేని కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయండి. తల తినేస్తూ ఉంటాయి, నరకం పెట్టేస్తుంటాయి. అలాంటి సమయంలో ఒక్కసారి గురువు గారికి కాల్ చేయండి. ఖచ్చితంగా మిమ్మల్ని ఆ నరకం నుంచి బయటపడేస్తారు. ఒక ప్రశాంతకరమైనటువంటి జీవితాన్ని మీకు ఇస్తారు. అలాంటి అద్భుతమైన ఒక పరిష్కారాలు మీకు ఇస్తారు గురూజీ. ఎలాంటి ప్రాబ్లమ్స్కైనా కాంటాక్ట్ అవ్వచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా #1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తగొడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక దుర్గమ్మ సందేశం వినే ముందు ఒక్కసారి అమ్మను మనసులో తలుచుకుంటూ దుర్గాయ నమః అంటూ కామెంట్ టైప్ చేయండి. అమ్మ మీ కోరిక ఇంకా త్వరగా తీర్చేస్తుంది. మీ మధ్య ఉన్న మనస్పర్ధల్ని ఇంకా త్వరగా తొలగించి మిమ్మల్ని ఒకటి చేస్తుంది. అయితే ఇక ఈరోజు దుర్గమ్మ సందేశం విషయానికి వస్తే, తల్లి, గతంలో ఆ వ్యక్తి కేవలం తమ స్వార్థం గురించి ఆలోచించి ఉండొచ్చు. కానీ ప్రస్తుతం వారి మనసులో నీ పట్ల అమితమైన ఆకర్షణ, ఆసక్తి కనిపిస్తున్నాయి. మీ ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలో నేనెందుకు తగ్గాలి అన్న అహంకారం ఏదైతే ఉందో, ఈగో, ఆ భావాలు అడ్డుగోడగా నిలిచాయి. అయినప్పటికీ కూడా వారి ఆత్మలోతుల్లో నీతో కలిసి సంతోషంగా ఉండాలని, నీలోనే భావోద్వేగ తృప్తి ఉందని సత్యం వారి గ్రహింపుకు వచ్చింది బిడ్డ. అయితే ఆ వ్యక్తికి నీపై ప్రేమ ఉన్నప్పటికీ నీకు ప్రపోజ్ చేయటానికి లేదా నీతో మనసు విప్పి మాట్లాడటానికి, ముందడుగు వేయటానికి భయపడుతున్నారు. ఈ బంధంలో స్థిరత్వం తీసుకురావాలని తప్పిస్తున్న వారి అడుగులు చాలా నెమ్మదిగా పడుతున్నాయి. వారి జీవితంలో కొన్ని కుటుంబ బాధ్యతలు, కర్మ బంధాలు లేదా ఆర్థిక పరిస్థితులు అడ్డుపడుతున్నాయి. అందుకే వారు తమ ప్రేమను బయటకు వ్యక్తపరచలేక భావాలను మనసులోనే అణిచివేసుకుంటున్నారు. నీ బంధంలో మూడవ వ్యక్తి లేదా కుటుంబ సభ్యులు, ముఖ్యంగా మాతృమూర్తి లాంటి స్త్రీ కానీ, తోబుట్టువులు కానీ, స్నేహితురాళ్ళు కానీ ఈ ప్రమేయం వల్ల సమస్యలు ఎదురవుతున్నాయి. మీ ఇద్దరి మధ్య మాటికి బంధం తెగిపోవటం, మళ్ళీ కలవటం జరుగుతోంది. కొన్నిసార్లు నువ్వు వారి పట్ల చాలా కఠినంగా ఉంటున్నావని అర్థం చేసుకోవటం లేదని కూడా ఆ వ్యక్తి భావిస్తున్నారు. అయితే నీ నుంచి ఎంత దూరంగా పారిపోవాలని చూసినా ఆ వ్యక్తి మనస్సు మళ్ళీ నీ వైపే లాగుతోంది. నీ జ్ఞాపకాల నుంచి వారు తప్పుకోలేకపోతున్నారు. మీ ఇద్దరిది గతం నుంచి వచ్చిన ఆత్మీయ బంధం బిడ్డ. మీ ఇద్దరిది గతం నుంచి కూడా వచ్చిన ఆత్మీయ బంధం తల్లి. సోల్మేట్ కనెక్షన్ ఇది. నువ్వు లేని వెలితి వారిని తీవ్రంగా వేధిస్తోంది. మన మధ్య ఎంత దూరం ఉన్నా మన ప్రేమ దానికంటే బలమైనది. నీ కోసం నా జీవితాంతం నిరీక్షిస్తాను అని ఆ వ్యక్తి అంతరంగం పలుకుతోంది.
కానీ కంగారు పడుకో, ఓర్పు వహించు. ఆ వ్యక్తి త్వరలోనే తన అయోమయాన్ని వీడి నిన్ను సంప్రదించే సమయం వస్తుంది. నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు, ఫలితాన్ని నాకు వదిలిపెట్టు, అంతా కూడా నీ దుర్గమ్మే చూసుకుంటుంది. అయితే మీ మధ్య, ఇద్దరి మధ్య కూడా కొండంత ప్రేమ ఉంటుంది, చెప్పలేనంత అనురాగం ఉంటుంది. ఒకరంటే ఒకరికి చాలా ప్రేమ, చాలా ఆప్యాయత. ఒకరిని చూడుకుంటే ఒకరు ఉండలేరు, ఒకరిని మాట్లాడకపోతే ఇంకొకరు ఉండలేరు. ఒకరోజు మాట్లాడకపోయినా, పలకరించుకోకపోయినా కూడా ఏదో ఒక వెలితి వెంటాడుతూ ఉంటుంది. అయితే ఇంత ప్రేమ ఉన్నా కూడా ఎక్కడో నేను అన్నటువంటి ఒక అహంకారం ఉంటుంది, ఆత్మాభిమానం ఉంటుంది, ఒక్కొక్కసారి ఈగో కూడా ఉంటుంది. నేనే ఎందుకు వెళ్ళాలి అస్తమానం, ఏదైనా జరిగితే నేనే ఎందుకు తగ్గాలి, తను రాని, తన తగ్గని, తను మాట్లాడని అన్న ఒక ఇది ఇద్దరిలో కూడా ఉంది. దానివల్ల కొద్దిగా దూరం పెరుగుతోంది అంతే తప్పించి ఇద్దరికీ కూడా కొండంత ప్రేమ ఉంది. ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత అనురాగం కూడా ఉంది. అది ఏ బంధమైనా కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు, స్నేహితులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, రక్త సంబంధికులు కావచ్చు, ఎవరైనా కూడా ఈ ఒక్కటి కూడా వదులుకుంటే, నేనే అన్న ఒక అహంకారాన్ని, ఆ ఈగోని వదిలేసుకుంటే మీది చాలా ఒక పవిత్రమైన బంధం బిడ్డ, ఎంతో బలమైన ఒక బంధం. ఎందుకంటే ఇది పూర్వజన్మ నుంచి, కొన్ని గత జన్మల నుంచి కూడా ఇలా కలిసి ప్రయాణిస్తున్న బంధం మీది, ఒక ఆత్మల కలయిక. కాబట్టి వీటిని పక్కకు పెట్టేస్తే మీరు ఎంతో సంతోషంగా ఉంటారు బిడ్డ. నీ దుర్గమ్మ చెప్పింది అక్షరాలా నువ్వు పాటిస్తావని ఆశిస్తున్నాను అంటూ దుర్గమ్మ ఈరోజు ఒక అత్యంత అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. అమ్మ సందేశం కనుక మీకు నచ్చింది అనుకుంటే ఖచ్చితంగా వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, అదే చేత హైప్ కూడా చేసి మీ సపోర్ట్ నాకు